తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. నమస్కారం ముఖేష్ గారు. ముఖ్యంగా సార్ శంబాల నగరం గురించి ఎవరికి తెలియదు, అసలు ఎవరు వెళ్ళలేరు, ఎక్కడో ఉంటుంది అని చెప్పేసి కొంత చర్చ జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే వెళ్ళాలంటే 2 years ముందే ప్రిపరేషన్ చేసుకోవాలని అని చెప్తున్నారు కొంతమంది. ఏంటి సార్ అసలు శంబాల నగరం ఎక్కడుంది? నిజంగానే శంబాల నగరానికి వెళ్ళొచ్చా? అసలు శంబాల నగరం అనేది వెళ్ళడం సాధ్యమయ్యే పనేనా? కొంతమంది చాలా కష్టం అంటున్నారు, అసలు వెళ్ళలేరు అంటున్నారు. మీరేం చెప్తారు? అసలు వీళ్ళు ఈ రకంగా చెప్పిన ఇద్దరికి శంబాల గురించి ఏం తెలియదు. అంతే. ఎందువలనంటే ఇప్పుడు శ్రీరామచంద్ర ప్రభు ఎక్కడ పుట్టాడు చెప్పండి మీరు? అయోధ్యలో కదా. కృష్ణుడు మధురాలో పుట్టాడు. అవును. అవి ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు శ్రీరామచంద్రుడు ప్రభువు దగ్గరికి, అయోధ్య దగ్గరికి తరతరాలుగా ఎప్పుడు జరిగింది? ఇది త్రేతాయుగంలో నుంచి జరిగినటువంటి ఇది. గుడి ఉండొచ్చు, లేకపోవచ్చు, అది వేరే విషయం. గుడి పడిపోవచ్చు, తర్వాత మసీదు కింద మార్చారు, తర్వాత మళ్ళీ పడగొట్టారు, ఇప్పుడు అయోధ్య గుడి కట్టారు, అవంతా అది వేరు, గుళ్ళు వేరు. అసలు ఆ ప్రాంతంలో పుట్టాడు శ్రీరామచంద్ర ప్రభు. అయోధ్య ఉత్తరప్రదేశ్లో పుట్టాడు. అది సరయూ నది ఉన్నంత వరకు, సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు, సరయూ నదికి ఇన్ని కిలోమీటర్ల తీరంలో రాముడు పుట్టాడు అని చెప్పినప్పుడు ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ అయినటువంటి రామభద్రాచార్యులు గారు, కళ్ళు లేనటువంటి గురువు గారు ఆయన వచ్చి సుప్రీంకోర్టులో ఆయన వాల్మీకి రామాయణంలో ఇది ఉంది అని చెప్తే దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తీర్పిచ్చి రామాలయం మీరు కట్టండి అని అయోధ్యలో ఇచ్చారు మనకి. అరే, రాముడు అయోధ్యలో పుట్టాడు, కృష్ణుడు మధురాలో పుట్టాడు, బృందావనంలో యమునా నది మనకి భూమి మీద ఉందిరా అంటే రామాయణం అంతా కల్పితమండి. రాముడు చచ్చిపోయాడండి, సరయూ నదిలో దూకేసి సూసైడ్ చేసుకున్నాడండి అని ఒకళ్ళు చెప్తారు. కృష్ణుడి శవం బాల్కా తీర్థం అని ఉంది. కృష్ణుడు చచ్చిపోవడం అంటే అక్కడ బాల్కా తీర్థంలో అక్కడ కృష్ణుడికి ఏం జరిగింది? అక్కడ బోర్డు పెట్టారు దేవస్థానం వాళ్ళు, ఎండోమెంట్స్ వాళ్ళు. ఏమని పెట్టారు వాళ్ళు? కృష్ణుడు అక్కడ అదృశ్యమైపోయాడు, ఆయన ఎక్కడికి సాకేతానికి వెళ్ళాడు, అది చెప్పాలి. అలాగే రాముడు కృష్ణుడు ఎలాగైతే ఈ ప్రాంతాల్లో భూమి మీద పుట్టాడో శంబాల కూడా భూమి మీదే ఉంది. వీళ్ళు రామాయణం కల్పితం, భారతం కల్పితం, భాగవతం కల్పితం అంటే ఇంకెందుకు కల్పితాలు చదువుకోవడానికి? కథలా అయ్యే జీవితం. ఇప్పుడు నీకు ఉద్యోగం కావాలా, సాఫ్ట్వేర్ టెక్నాలజీ వచ్చింది, ఇక్కడ కెమెరాస్ వీడియోలు తీయాలా, ఇదంతా టెక్నాలజీతో ఉంది. మనం కల్పితం అనుకుంటే ఎలాగా? టెక్నాలజీ అప్లై చేస్తేనే మనం చంద్రయానికి వెళ్ళామండి, కల్పిత కదా అని అనుకుంటే ఎలా? ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లలో అక్కడికి వెళుతుందో, ఫ్యూయల్ సరిపోతుందా లేదా, ఎన్ని సెకండ్లలో ఫ్యూయల్ సరిపోతుందా లేదా, ఎంత దూరంలో అని క్యాలిక్యులేట్ చేసుకొని నాసా సైంటిస్టులు, ఇస్రో, డిఆర్డిఎల్ వీళ్ళు పంపిస్తే వెళ్తుంది. 1 నిమిషం లేట్ అయినందుకు కల్పనా చావ్లాని మనం పోగొట్టుకున్నాం, మన భారతదేశ సంతతికి చెందినటువంటి సైంటిస్ట్ని, ఆస్ట్రోనాట్ని. మరి వీళ్ళెవరండి కల్పితాలని చెప్తారు? అలాగే శంబాలా గ్రామం గురించి క్లియర్గా 2 రకాలుగా నేను సైన్స్ పరంగా ఈ యొక్క పురాణాల్లో ఏం చెప్పారో చెప్తాం. ముందు పురాణాలకు వద్దాం. బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి మొట్టమొదటి భూభాగము అన్నారు. భూమి తయారైంది కదమ్మా, మాల కడతాము, రుద్రాక్షమాల. ఫస్ట్ పూస ఎక్కిస్తాం భూమి, తర్వాత మిగతా అన్ని ఎక్కిస్తాం. ఫస్ట్ పూస. అలాగే మొట్టమొదట భూభాగము ఏర్పడినటువంటి భూభాగం అని శంబాల అని డిఫైన్ చేసింది కలియుగ భవిష్యత్తు పురాణం. ఉంటే చదువుకోండి, ఉంది కంప్లీట్ గా. అంటే ఫస్ట్ ల్యాండ్ స్కేప్ ఆన్ ది ఎర్త్. అంతకు ముందు అంతా కూడా ఓషన్ ఉంది. ఆ ఓషన్ నుంచి మొట్టమొదటగా భూమి ఆవిర్భవించినటువంటిది ఏదైతే ఉందో అదే శంబాలా గ్రామం అని చెప్పారు. అది ఎక్కడుందిరా అంటే జులాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జిఆర్ఐ చెప్తోంది క్లియర్ గా. సింగభూమి, జార్ఖండ్ రీజియన్, బొకారో స్టీల్ సిటీ దగ్గర, జంషెడ్పూర్ దగ్గర అని చెప్తుంది క్లియర్ గా. అది చెప్పడం మానేసి మనకి 3.5 మిలియన్ ఇయర్స్ బ్యాక్, 3.2 నుంచి 3.5 మిలియన్ ఇయర్స్ అంటే దగ్గరగా మనకి బిలియన్ అంటే మనం అది క్యాలిక్యులేట్ చేసుకుంటే 3500 కోట్ల సంవత్సరాల క్రితం మనకి ఇది జరిగింది, భూమి ఏర్పడింది అని చెప్తే, అది చెప్పకుండా హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఉంది, ఊహల్లో ఉంది, ఎవరూ వెళ్ళలేరు, ఆస్ట్రల్ ట్రావెల్ నాటకాల ప్రతి ఒక్కడికి. అక్కడే ఆనందనగర్ని కట్టారు, అక్కడ సింగభూమి. అది స్క్రీన్ మీద మనం ఇస్తే అర్థమవుతుంది జనాలకి. అంటే రామాయణాన్ని కావ్యం అని చెప్పి రాముడి ప్రతిష్టను దెబ్బతీస్తారు. రాముడు పుట్టాడు, రాముడు మనతోనే పెరిగాడు, రాముడు సాక్షాత్తు జగన్నాథుడు కాబట్టే ఇన్ని సంవత్సరాలైనా త్రేతాయుగం వెళ్ళింది, ద్వాపర యుగం వచ్చింది, కలియుగం వచ్చింది, అయోధ్య వెళ్తున్నారు జనం. అలాగే కృష్ణుడు ఆ ల్యాండ్ మీద పుట్టాడు, పెరిగాడు, బృందావనంలో మనకి రాసలీలలు చేశాడు కాబట్టి అంతా భూమి మీదే ఉంటుంది. నరకలోకంకి వెళ్ళేటటువంటి వైతరణి నది తీసుకెళ్లేదానికి రెప్లికా కింద భూమి మీదే చూపించారు.
ఒరిస్సా దగ్గర జాజ్పూర్, ఒరిస్సా దగ్గర జాజ్పూర్ దగ్గర గిరిజాదేవి, ఆ గిరిజాదేవి పక్కనే వైతరణి నది ప్రవహిస్తూ ఉంటది. ఆకాశంలో ఏవైతే ఉన్నాయో, ఏ లోకాల్లో ఏవైతే ఉన్నాయో ప్రాక్టికల్ గా భూమి మీద పెట్టాడు దేవుడు. అవి చెప్పరేళ్ళు ఏదో ఊహాలోకాలు వీళ్ళు వెళ్ళొచ్చారంట. మరి ఊహాలోకాలు మానవ శరీరంతో వెళ్ళినప్పుడు ఈ కుళ్ళిపోయిన మానవ శరీరంతో వీళ్ళు ఎలాగ వెళ్ళారు? ప్రవచనకారులుగా చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, వెళ్ళేసి మేము వెళ్ళేసి వచ్చాం, రెండోసారి వెళ్ళాం, ఫస్ట్ టైం వెళ్ళాం. శివపార్వతులు ఈ గొట్టంగాళ్ళకి భోజనాలు పెట్టారంట. శివపార్వతులు భోజనాలు తినేసి వచ్చారంట. వీళ్ళంతా కూడా నాన్ సెన్స్ బోధిస్తున్నారు. ఇలాంటి బోధనల వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అంటే భక్తి పోతుంది, నమ్మకం పోతుంది, దేవుడి మీద నమ్మకం పోతుంది, నాస్తికత్వం తయారవుతుంది. ఏదన్నా చెప్పామంటే లాజికల్ కన్సిస్టెన్సీతో చెప్పాలి, సైంటిఫిక్ ప్రూఫ్స్తో చెప్పాలి, సైంటిఫిక్ అవుట్లుక్తో చెప్పాలి, అండ్ రేషనల్గా చెప్పాలి, హేతుబద్ధంగా చెప్పాలి. నాన్ సెన్స్ చెప్పబట్టే మన హీరో గోగినేని బాబు వస్తాడు, మన జన విజ్ఞాన వేదిక రమేష్ గారు వీళ్ళందరూ వచ్చేస్తారు. అయినా సిగ్గులేట్లేదు వీళ్ళకి. ఆస్ట్రల్ ట్రావెల్ ఫిఫ్త్ డైమెన్షన్ 3 డైమెన్షన్సే తెలీదు. క్వశ్చన్స్ అడుగుతాను నేను, లెంత్ అండ్ బ్రెడ్త్ మొత్తం ఇవన్నీ, అరే చెప్పండి రా, ఈ ఏరియాకి ఎలా కడతారు ఈ యొక్క ఫోర్ ఫిగర్ పిక్చర్స్ కానీ నేను అడుగుతున్నాను. ఆ గ్రహణం ఒక గ్రహం యొక్క స్పీడ్ ఎంతో చెప్పండి రా, ఏ యూనిట్స్తో అంటే ఇంతవరకు ఒక నోరెప్పడం. అరే మొత్తం అసలు క్లియర్గా చెప్పారమ్మా. శంబాలా గ్రామము అనేది ఇప్పుడు మనం కాలం నడుస్తున్నాం కదా, దీన్ని పురాణాల్లో ఏమని చెప్పారు, వైవస్వత మనువు జరుగుతోందన్నారు. నెక్స్ట్ మనువులోకి వస్తాం, మనం పరిపాలిస్తాడు. అతను విష్ణు యాస కింద పుడతాడు, ఇదే వైవస్వత మనువు. అప్పుడు ఆయన పెళ్ళం పేరు శతరూప, ఆమె సుమతి కింద పుడుతుంది. మహానుభావుడైనటువంటి మన శ్రీమన్నారాయణమూర్తి కల్కిగా పుడతాడు. అప్పుడు ఏ ల్యాండ్ మీదరా అంటే ఇక్కడ రాముడు ఎక్కడ అయోధ్యలో పుట్టాడో, కృష్ణుడు మధురా భూమి మీద ఎక్కడ పుట్టాడో, ఈ జార్ఖండ్ దగ్గర సింగభూమిలో పుడతాడు ఆయన. ల్యాండ్ ఆఫ్ లైన్స్ అంటారు దాన్ని. అది క్లియర్గా పురాణం చెప్తుంటే అది వినరు. పోనీ సైన్స్ ప్రకారం ప్రూఫ్స్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు వీళ్ళు? సరదాగా చెప్పుద్దా సెంట్రల్ గవర్నమెంట్? జీఓ, ఆర్డినెన్స్, ఓట్లేస్తే ఫలానా వాడు సీఎం, ఫలానా వాడు ఎమ్మెల్యే, ఫలానా వాడు ప్రైమ్ మినిస్టర్ అని వేస్తే, గవర్నర్ అని వేస్తే ఎందుకు వెళ్తున్నారా? మనల్ని నేలనిస్తారా? ఒక పద్ధతి ఉంది. కరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ జులాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, జులాజికల్ డిపార్ట్మెంట్ ఉంది, సర్వే ఆఫ్ ఇండియా చెప్తుంది, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జిఆర్ఐ చెప్తోంది. గూగుల్లో సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు వీళ్ళంతా కూడా. అయినా సరే వాగుడు మానట్లేదు వీళ్ళు. అంటే వీళ్ళందరినీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తోసేచ్చు బొక్కలోకి, వీళ్ళందరినీ కూడా తప్పులు చెప్తే. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మేము ఎంటర్టైన్ చేయము. ఆనంద మార్గ మన హెడ్ క్వార్టర్స్ 200 కంట్రీస్లో ఉంది, మనకి బ్రాంచెస్ 1000 బ్రాంచెస్ పైన, అండ్ 300 బ్రాంచెస్ ఇండియాలోనే ఉన్నాయి. 300 ప్రకాష్ రాజు నోరే మోయించాం మనం. ప్రకాష్ రాజు రాముడి గురించి వాగుతుంటే మొత్తం 200 దేశాల్లో పెడతాం రా బై కేసులు నీకు, నువ్వు మామూలుగా మాట్లాడు. నాస్తికత్వం, గేస్తికత్వం ఇవన్నీ జాంతానాయి. ఆనంద్ మార్గ్ అంటే ఏంటి? ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న సంస్థది. తర్వాత ఇందిరాగాంధీనే దడదల్లాడించిన సంస్థ, రష్యానే దడదల్లాడించిన సంస్థ అది. ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆయన. ఏమనుకుంటున్నారు? ఆయన సాక్షాత్తు శివుడు. నమ శివాయ శాంతాయ పుస్తకాలు చదివారా వీళ్ళు? ఈ చెప్పేవాళ్ళు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ లార్డ్ శివ. నమామి కృష్ణ సుందరం చదివారా వీళ్ళు? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఆటోబయోగ్రఫీ అనేది ఎవరు రాస్తారు? వాళ్ళే అయినప్పుడు రాస్తారు. ప్రభాత్ రంజన్ సర్కార్ స్వయంగా ఆయన సాక్షాత్తు శివుడు అవతారం, కృష్ణుడు అవతారం కాబట్టి ఆయన రాశారు. నోబెల్ ప్రైజ్లు ఇప్పించారా? ట్రంప్ ఇప్పించగలిగాడా? నాకు ఎవరా బాబు, నేను దేశాధ్యక్షుడిని అమెరికాకి, నాకు ఒక్కడివ్వండిరా నోబెల్ ప్రైజ్ అంటే ఒకడే ఇవ్వట్లేదు ఆయనకి. ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ప్రగతిశీల ప్రయోజక తత్వం, ప్రౌట్ అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని ఇచ్చారు. గూగుల్ చేసి చూసుకోండి, ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ అని. ఆ థియరీని డాక్టర్ రవి బాత్రా ప్రొఫెసర్, సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రీసెర్చ్ చేస్తే నోబెల్ ప్రైజ్ కమిటీ 1993లో ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. 1993 నోబెల్ ప్రైజ్ విన్నర్ డాక్టర్ రవి బాత్రా. గూగుల్ చేసి చూసుకోండి, వచ్చింది. అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ పిఆర్ సర్కార్ స్కూల్ అండ్ ట్రెడిషన్, ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ స్కూల్ ట్రెడిషన్ అని వస్తుంది. ఈ ఏం చూడరు. తర్వాత మైక్రోబైటా థియరీ అని, కాన్సెప్ట్ ఆఫ్ మైక్రోబైటా థియరీ అండ్ సైన్స్ అని ఇచ్చారు. ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం కాదు, దాన్ని విచ్ఛిన్నం చేయలేమని ప్రస్తుతం నమ్ముతున్నాం. దాన్ని విచ్ఛిన్నం చేయొచ్చని ఆయన 1950sలోనే ఇచ్చారు. దాన్ని విచ్ఛిన్నం చేస్తే వచ్చేటటువంటిది మైక్రోబైటా అని అంటారు. అది ఏ విధంగా మైక్రోబైటా అంటే, ఇప్పుడు ప్రెసెంట్ సైన్స్ అంతా కూడా C612 మీద ఆధారపడి ఉంది. ఆ C612 అనేటటువంటి సైన్స్ అవుట్డేటెడ్ అయిపోతుంది. దానికంటే చిన్న సూక్ష్మ పదార్థం దానికంటే చిన్నది వచ్చేసరికి, ఎలక్ట్రాన్ కంటే చిన్నది వచ్చేసరికి కట్ చేయొచ్చు అనగానే అప్పుడు ఈ అవుట్డేటెడ్ సైన్స్ ని మనం వదిలేస్తాం, వి విల్ డిస్కార్డ్. అండ్ కొత్త సైన్స్ ని మనం, కొత్త వెర్షన్ ని మనం ఇచ్చేస్తాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఇప్పుడు గూగుల్, ఇప్పుడు DTP
6.0 7.0 వెర్షన్ వచ్చిన 6.0 వదిలేసి మనం 4G 5G అని అలాగే ఫోనుల్లో వదిలేసి అప్డేటెడ్ తీసుకుంటాం. అలాగే ఇట్ బ్రింగ్స్ ఆల్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆల్ ద డెఫినేషన్స్ విచ్ దే షుడ్ బి రీడిఫైన్డ్, ఆల్ ద ఫార్ములాస్ దే షుడ్ బి రీఫార్ములేటెడ్. అన్ని మారిపోతాయి. నానో టెక్నాలజీ సైన్స్ లో అన్ని మార్పులు వస్తాయంటే స్టీఫెన్ హాకింగ్ సైంటిస్ట్, ఫిజిస్ట్, అతను కాపీ కొట్టి మన భారత ఋషి ఇచ్చినటువంటి దాన్ని ప్రభాత్ రంజన్ సర్కార్ గారిని కాపీ కొట్టి ఆయన గాడ్ పార్టికల్ అని మార్చి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. ఆయన ఎవరి వల్ల వచ్చింది నోబెల్ ప్రైజ్? ప్రభాత్ రంజన్ సర్కార్ వల్ల సైన్స్ లో కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. తర్వాత హిగ్స్ థియరీ, హిగ్స్ కూడా కాపీ కొట్టి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. ఆర్యభట్ట, వీళ్ళందరూ భారతదేశం వాళ్ళు ఇచ్చినటువంటి కాపీ కొట్టి విదేశాల వాళ్ళు నోబెల్ ప్రైజులు తెచ్చుకుంటారు. సైంటిస్టులు మన వాళ్ళు సైన్స్, వాళ్ళు సైంటిస్టులు అంటారు. సైంటిస్ట్ మన వాళ్ళు ఋషులు అనమాట. తర్వాత నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఇచ్చారు ప్రభాత్ రంజన్ సర్కార్. అంటే నవ్య మానవత విద్యా విధానం, గురుకుల శిక్షణ, గురువు శిష్యుడి యొక్క శిక్షణ. మెఘాలయ బ్రిటిష్ వాడు వచ్చి మన విద్యా విధానాన్ని, గురుకుల విద్యా విధానాన్ని నాశనం చేసి నలంద విశ్వవిద్యాలయాలు లాంటి విశ్వవిద్యాలయాలన్నీ ఖాళీ చేస్తే 1 సంవత్సరం పాటు కాలనీ పుస్తకాలు ఆయన బ్రిటిష్ వాడు మెఘాలయ వాడు ఇచ్చాడు ఆ విద్యా విధానం. అయ్యే ఆటలోనే మనం చదువుకున్నాం. రొమానియన్ గవర్నమెంట్ ప్రభాత్ రంజన్ సర్కార్ ఇచ్చినటువంటి నవ్య మానవత విద్యా విధానాన్ని 1950లోనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుని దేశం అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోయారు. నరేంద్ర మోడీ గారు లేట్ అయినా సరే 2020లో ఈ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది తీసి పడేద్దాం, మనం మన ఇండియన్ సిస్టమ్ పెట్టుకుందామని NEP 2020 అని ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి నవ్య మానవత విద్యా విధానాన్ని ఇండియాలో ప్రవేశపెట్టారు. అంటే ఇప్పుడు మన సొంత గురుకుల శిక్షణ విద్యా విధానంతో మన పిల్లలందరూ చదువుతున్నారు. ఇప్పుడు ఇంత ప్రగతి ఇదంతా చేసినటువంటి మహానుభావుడు ఆయన ఆ సింగభూమిలో 5,000 ఎకరాల్లో ఆనంద్ నగర్ అని ఆ పుందాగ్ రైల్వే స్టేషన్ పేరు, పురూలియా జిల్లా వెస్ట్ బెంగాల్లో ఆయన అక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఆశ్రమాలన్నీ కూడా కట్టారు. ప్రపంచమంతా తెలుసు. ఫాసిల్ థియరీ, డైనోసర్, ఇలాంటివన్నీ కూడా ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అవన్నీ కూడా ఏమవుతాయంటే తలకాయలన్నీ కూడా రాకు కింద మారిపోతాయి. ఆ రాకు కింద మారిపోయినటువంటి దాన్ని ఫాసిల్ థియరీ అంటారు. ఆ ఫాసిల్స్ అన్ని మా మ్యూజియంలో ప్రభాత్ రంజన్ సర్కార్ గారు లేక్ గార్డెన్స్ లో కలకటాలో ఉన్నాయి, ఆనంద్ నగర్ సింగభూమిలో ఉన్నాయి. ఇంత సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సిబిఐకి తెలుసు. సిబిఐ ఆయన జైల్లో పెట్టి 5.5 సంవత్సరాలు జైల్లో పెట్టి విషమిస్తే ఆ విషయాన్ని మామూలు మానవుడు అనుకుని ఆర్జీ శ్రీవాత్సవ, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ సిబిఐ ఆర్జీ శ్రీవాత్సవ అనేటటువంటి వాడు అరెస్ట్ చేసి విషమించడానికి ప్రయత్నించాడు. రష్యన్ గవర్నమెంట్ ఒత్తిడి, ఇందిరాగాంధీ ఒత్తిడి వల్ల ఏమి పీకలేకపోయారు. ఆయన దేవుడైనప్పుడు తెలుసుకుని ఆయన ఒక కుష్టి వ్యాధి పెరాలసిస్ వస్తే ఆయన మా పాదాల మీద పడినప్పుడు ఆయన ఇప్పుడు స్వామీజీ అయ్యి మన ఆనంద మార్గంలో సింగభూమిలో ఉన్నాడు. అరే గవర్నమెంటే చెప్తుంటే క్లియర్గా ఎక్కడో వెళ్తారు, ఎక్కడో తీసుకెళ్తారంటే వ్యాపారం చేసుకుంటే చేసుకోండి, అంతేగాని పిచ్చి పిచ్చి అన్ని చెప్తే థీరీస్ మనకి ఏమవుతుందమ్మా? హిందూయిజం ఏమవుతుంది చెప్పు? నేను చెప్పిన ప్రతిదీ వీడియోల్లో అన్ని కూడా గూగుల్ చేసుకొని చూసుకోవచ్చు. ఏ సంఘటనైనా గూగుల్ చూసుకోవచ్చు. ఇది శంబాల, అంతేగాని 4th డైమెన్షన్ 5th డైమెన్షన్ యాస్ట్రల్ ట్రావెల్ లోపల ఆత్మ బయటకు వచ్చేసి వెళ్ళిపోద్దట. వీళ్ళందరికీ గొట్టంగాళ్ళందరికీ శరీరం ఎలా ఉంటే ఆత్మ తీసేస్తారట. తీసేస్తాను నేను. ఆపరేషన్ హార్ట్ అటాక్ వస్తే ఏ హాస్పిటల్లో జాయిన్ చేసుకోకపోతే రోగం నయం చేసుకోనోళ్ళు వీళ్ళు. జ్వరం వస్తే మందు లేకపోతే జ్వరం తగ్గించుకోలేనటువంటి వాళ్ళు యాస్ట్రల్ ట్రావెల్ చేసేస్తారట, వచ్చేస్తారట. సో దిస్ ఇస్ ఆల్ ఫ్యాలసీ అండ్ నాన్ సెన్స్ అనమాట. సో మనం ప్రాక్టికల్గా చెప్పుకోవాలి, ఇది ఒరిజినల్ శంబాలా నాయన. ఇంతకీ ఎట్లా వెళ్ళాలంటారు? ట్రైన్ బొకారో ఎక్స్ప్రెస్ ఎక్కితే వెళ్ళొచ్చు అంతే. అరే కొన్ని 100 సంవత్సరాల నుంచి ఇప్పుడు అక్కడ బొకారో ఎక్స్ప్రెస్ మేమంతా చిన్నప్పటి నుంచి వెళ్ళేవాళ్ళం నాయన. ఎలా అంటే ఆనంద మార్గ ఆశ్రమ పొందాగ్ రైల్వే స్టేషన్ అక్కడ 24 అక్కడ ఆ దేశంలో పురూలియా జిల్లాలో ఆర్మ్డ్ AK-47 గన్లన్నీ కూడా జ్యోతి బస్సు, అదంతా పెద్ద స్టోరీ మా స్టూడెంట్స్ ఏజ్లో. AK-47 గన్లన్నీ కూడా ఆకాశంలో నుంచి పడిపోయినాయి. ఆర్మ్స్ డ్రాప్ అవుట్. అక్కడ జ్యోతి బస్సు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీస్టేబుల్ అవుద్ది నాయన ఈ ప్రౌట్ థియరీతో అని మన ఆశ్రమం గురువు గారిని వదిలేస్తే ఈయన్ని జైల్లో పెట్టి ఈయన సప్రెస్ చేసేయాలి, ఖండం చేసేయాలనుకున్నారు. 10,000 మంది అవధూతలు, మనకంటే ఎక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు. ఆచార్య భవేశానంద అవధూత ఆనాడే ఎంటెక్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివినటువంటి వ్యక్తి ఆచార్య సవితానంద అవధూత. ఆయన ఆ రోజే MBBS MSలు చేసినటువంటి వ్యక్తి ఆచార్య ప్రియతోషానంద. ఇలా అనేక వందల మంది, 10,000 మంది స్వామీజీలందరూ కూడా ఆనంద్ మార్గంలో చేరితే 6,000 మంది మగ స్వామీజీలు, 4,000 మంది ఆడ స్వామీజీలు. ఎప్పుడు కూడా ఆనంద్ మార్గ్ ధర్మమహా సమ్మేళనం జరుగుతుంది. వీళ్ళని కట్టడి చేయలేక వీళ్ళతో గవర్నమెంట్ భయపడి డీస్టేబుల్ అవుతుందని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇందిరాగాంధీని రాంగ్గా చేసి అప్పుడు
ఈ యొక్క ఎమర్జెన్సీ తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్, ఆనంద్ మార్గ్ ఇలాంటి వాటిని సంస్థలను బ్యాన్ చేయగలిగారు కొంతకాలం. అప్పుడు ఈ కమ్యూనిస్టు గూండాగాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే అందులో ఆనంద్ మార్గ్ స్వామీజీలను అందరినీ కూడా కొంతమంది ఆడవాళ్ళని రేప్ చేసి చంపేశారు, మగవాళ్ళని ఆశ్రమాల్లో సాధువుల్ని చంపేశారు వీళ్ళు. అలాంటి ఆశ్రమం ఇక్కడ సింగభూమిలో పెట్టిన తర్వాత అక్కడ అయినా సరే వాడికి ఎప్పుడు పదవి గండమే జ్యోతి బసు. వాడు ఎక్కడో AK-47 గన్లు ఎక్కడికో తెచ్చుకుంటుంటే ఏమైందంటే అక్కడ రిపేర్ వర్క్ జరుగుతుంది పుందాక్లో. ఇదంతా 1993లో 1996లో జరుగుతుంది. ఆర్మ్స్ డ్రాప్ అవుట్ అని కొడితే వచ్చేస్తుంది గూగుల్లో. అక్కడ పైనుంచి ఆకాశంలో నుంచి అది తీగ కట్ అయిపోయి లైట్స్ అన్ని పెట్టారు, అదేనేమో అనుకొని వాళ్ళు దింపుతుంటే తీగ తెగిపోయి గన్స్ అన్ని కూడా అన్ని పడిపోతే ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఏ లడ్డూల్లాగా ఒక్కొక్కడు 2 గన్నులు తెచ్చుకొని పల్లెటూరులో ఇళ్లలో పెట్టుకున్నారు. అప్పుడు బీహార్ పోలీసు దిగింది, ఆ స్టేట్ కాబట్టి. వెస్ట్ బెంగాల్ పోలీసు దిగింది, ఎందుకంటే ఆ పుందాక ఒకటే వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, ఆ స్టేషన్ ఒకటే. ఆ CBI దిగింది, అందరూ వచ్చి నాయనలారా గన్స్ ఇచ్చేయండి లేకపోతే మీ ఇంటికి సర్చింగ్ చేస్తామంటే అందరూ అన్ని ఇచ్చేశారు. అప్పుడు ఆ సిటీ అంతా సీజ్డ్ ఈ వారం రోజుల ప్రక్రియలో. ఆ తర్వాత మొత్తం ఊర్లు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు, మేమంతా అక్కడ ఇరుక్కుపోయాం అనమాట. కాబట్టి అప్పుడు మేము చిన్నపిల్లల స్టూడెంట్స్గా ఇట్లాంటి భూమి అది సెంట్రల్లీ అది ఎందువలన ఆ తుపాకులన్నీ ఆకర్షించిందంటే శంబాలా గ్రామానికి ఏం చెప్పారంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అన్నారు. అది ఆ పైనుంచి ఇనుములు కానీ శాటిలైట్స్ కానీ ఏమన్నా వెళితే వాటిని ఆకర్షిస్తుంది. అది అందువల్లనే ఆ ప్రాంతంలో మాత్రమే ఎందుకు పడాలి ఈ యొక్క తుపాకులు, ఇనుమును ఆకర్షించింది. ఇలా అక్కడ శక్తి క్షేత్రం, అది అక్కడికి వెళ్ళి మనం సాధన చేస్తే బ్రహ్మాండమైనటువంటి సిద్ధిస్తుంది అని అందుకు చెప్పారు. మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని, ఏన్షియంట్ పురాణాలని బ్లెండ్ చేసి చెప్పాలి. అందుకని బొకారో ఎక్స్ప్రెస్ ఎక్కితే వెళ్ళొచ్చు. అక్కడ ధర్మ మహా సమ్మేళన్ ఆనంద్ మార్గం కొడితే వస్తుంది, 2 సార్లు సంవత్సరానికి జరుగుద్ది. అక్కడికి వెళ్ళి అందరూ కూడా ఆ శంబాలా గ్రామంలో సాధన చేసుకోవచ్చు, తపస్సు చేసుకోవచ్చు. వాళ్ళు సాధన చేసుకుని మళ్ళీ ఇళ్ళకి రావచ్చు. జలపాతాలతో, చెట్లతో బ్రహ్మాండంగా ప్రకృతి రమణీయంగా ఉంటుందన్నమాట. ఆనందనగర్ అంటారు దాన్ని. అదే శంబాలా గ్రామం. నాయన చాలా చక్కగా శంబాలా నగరం గురించి అనేక సందేహాలు ఉన్నాయి, మీరు చాలా వివరంగా అయితే కులంకుశంగా చెప్పారు. చాలా మంది అక్కడికి వెళ్ళడం కష్టం అది ఇది అన్నారు, ఆ మాటలన్నీ కొట్టిపారేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.